అందరికీ నమస్కారం. ఈ వెలుగుల పండగ అయిన దీపావళి మీ జీవితాల్లో కొత్త కాంతుల్ని మరియు అంతులేని ఆనందాన్ని నింపాలని కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు దిలీప్ జవాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే ఇండియాలో పెద్ద మాల్స్ ఉంటాయి కదా, వాటిలలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే పెద్ద మాల్స్లో చూసుకుంటే టాప్ 5లో ఇప్పుడు మనం పోయే మాల్ ఉంటుంది. అది ఎక్కడ ఉంది అని అంటే గచ్చిబౌలిలో ఉంది. ఆ మాల్ పేరు ఏంటంటే శరత్ సిటీ క్యాపిటల్ మాల్. ఏఎంబి మాల్ అంటే అందరు గుర్తుపడతారేమో. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ యాక్చువల్గా ఏఎంబి మాల్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు పోతున్నాము అని అంటే అక్కడ ఒక ఈవెంట్ ఉంది. నాకు పార్ట్ టైం కోసమనే నేను చిన్న చిన్న ఈవెంట్లు చేసుకోవడము, దాంట్లో బర్త్డే పార్టీస్ కానీ లేదంటే ఈవెంట్స్ ఏమైనా ఉంటే అట్లా ఏమైనా చేసుకొని అంతో ఎంతో పాకెట్ మనీ కోసం ఎర్న్ చేసుకుంటూ ఉంటా. సో ఇప్పుడు వచ్చేసి హాస్టల్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇక మనకు రెగ్యులర్గా చూస్తున్నాం ఈ రోడ్డు. ఇప్పటికీ 2-3 వీడియోలలో చూపెట్టా. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది కూడా ఏ రూట్లో అని అంటే సేమ్ కాలేజీకి పోయే రూటే. వయా మెహదీపట్నం వెళ్ళాలి మనం. మెహదీపట్నం నుండి గచ్చిబౌలి. సో ఇప్పుడు ఆ రూటు మీకు చూపెడితే చూసి మీకు కూడా బోర్ కొడుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తా అంటే మళ్ళీ మీకు మా కాలేజ్ దగ్గర నుండి ఆ మెహదీపట్నం రూట్ చూపెట్టలే కదా, మెహదీపట్నం వరకు అది చూపెడతా రూటు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాల్లో ఈవెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా చూపెడతా. అది చూడడానికి మీరు కూడా ఎగ్జైట్గా ఉన్నారని నేను అనుకుంటున్నా. సో లెట్స్ గో. ఇప్పుడు ఎక్కడున్నామంటే మా కాలేజ్ దగ్గర ఉన్నాము. కాలేజ్కి ఆపోజిట్లో ఇది చూడండి, ఇదే మా కాలేజ్ గేటు. ఇక్కడ నుండి మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అని అంటే దిగగానే ఎన్ఎండిసి వస్తుంది. ఆ ఎన్ఎండిసిలో మనం నుండి సేమ్ ఒకటే రూట్ అంతే. ఏంటంటే ఇట్లాంటి ఫ్లైఓవర్ల మీద కానీ ఏ దాంట్లోనైనా కానీ ఇట్లా వెహికల్స్, హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, హెవీ వెహికల్స్ ఎప్పుడైనా రైట్ సైడ్లో పోవాలి, చిన్న వెహికల్స్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్లో పోతాయి. ఈడెవడో తలకాయ లేని ఎదవ, ఈడేమో లెఫ్ట్ సైడ్లో పోతుండు, పోయే చిన్న వెహికల్స్ అన్నిటినీ బ్లాక్ చేసుకుంటాయి. ఇప్పుడు వీనికి వినపడ్డట్టుంది, రైట్ సైడ్కి జరిగిండాడు. ఎప్పుడు చూసినా ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా. ఎక్సెప్ట్ ఒక నైట్ 10 తర్వాత కొంచెం ఫ్రీ ఉంటుందేమో కానీ డే టైంలో అయితే ఎప్పుడు చూడు ఇదే ట్రాఫిక్. ఈడ ఎన్ఎండిసి దాటేసినాం. ఎన్ఎండిసి దాటిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే సరోజిని హాస్పిటల్ అంటారు. సరోజిని హాస్పిటల్కి దగ్గరలోని ఆ పక్కనే ఇంకొక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇదే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్లైఓవర్ అన్నట్టు. ఇది ఇక్కడ ఎన్ఎండిసి మెహదీపట్నం అనుకోండి. ఇంకా మెహదీపట్నంలో స్టార్ట్ అయ్యి ఆరంగర్లో ఎండ్ అయిపోతుంది. ఇదే పెద్ద ఫ్లైఓవర్ ఈ హైదరాబాద్లో. దీని లెంత్ వచ్చేసి ప్రాపర్గా ఐడియా లేదు, నేను మీకు స్క్రీన్ మీద వేస్తా చూడండి. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ట్రాఫిక్ లేకుండా ఫ్రీ ఉండడం చూస్తున్నా మెహదీపట్నంలో. ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత, జస్ట్ ఇప్పుడే సిగ్నల్ పడింది కానీ చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మనకు ముందర వచ్చేది
టోలీ చౌకీ ఫ్లైఓవర్ అన్నట్టు. టోలీ చౌకీ దాని కింద టోలీ చౌకీ, మొత్తం టోలీ చౌకీ అంటారు. ఈ టోలీ చౌకీ ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి మనం మళ్ళీ. టోలీ చౌకీ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మళ్ళీ మనకి ముందల ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఎంత డిస్టెన్స్లో నాకు తెలిసి 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ వేసుకోండి, అప్రాక్సిమేట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ తర్వాత మళ్ళీ ఒకటి వస్తుంది, పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది. ఇది నాకు తెలిసి 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది దీని లెంత్. 4-5కి ఎక్కువనే ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఒకసారి నాకు కూడా ఐడియా లేదు, చూసి మీకు స్క్రీన్ మీద చేస్తా, చూసుకోండి. ఈ కిందికి వెళ్ళి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళిపోతే మనం ఎక్కడికి పోతామని అంటే మన షేక్పేట్ మణికొండకు పోవాలన్నా కూడా కింది నుండి పోవాలి. మళ్ళీ హైటెక్ సిటీకి పోవాలన్నా కూడా కిందికి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇట్లకించి కూడా పోవచ్చు. బంజారా హిల్స్ పోవాలంటే కిందికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కినామంటే మనం ఎక్కడ దిగుతామంటే కాజాగూడ ఎక్స్ రోడ్కి దగ్గరలో దిగుతాం. వ్యూ భలే కనిపిస్తుంది. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్స్, కన్స్ట్రక్ట్ అవ్వబోతున్న బిల్డింగ్స్ క్రేజీగా ఉంది ఇక్కడ నుండి. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ మీదనే ఈ బ్యూటీ కనిపిస్తుంది ఇక్కడ నుండి. వచ్చేసి కాజాగూడ జంక్షన్ అంటారు, లేదంటే నానాగ్రామ్ కూడా పోయే రూట్ జంక్షన్ అంటారు. క్రాస్ రోడ్ ఇది. సో ఇక్కడ అంటే ఈరోజు ఆఫీసులకి ఇట్లా అన్నీ బంద్ కదా, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కొద్దు మనం. ఈ ఫ్లైఓవర్ ఎక్కినాం అనుకోండి మైండ్ స్పేస్కి పోతాం, జేఎన్టీయూకి, బంజారా హిల్స్ పోయే రూట్, జూబ్లీ హిల్స్ పోయే రూటు. సో కిందికి గచ్చిబౌలికి పోవాలంటే మనం లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే మనం గచ్చిబౌలి దాటేస్తాము. మన ఎక్కడ దిగిపోతామంటే దగ్గర గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఉంది కదా, అక్కడ దిగిపోతాం. గచ్చిబౌలి స్టేడియం అంటారు కదా, దానికి దగ్గర వరకు తీసుకెళ్తుంది ఈ ఫ్లైఓవర్. మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కకుండా మనం ఫ్లైఓవర్ పక్కనకి వెళ్ళి కిందికి వెళ్ళిపోవాలి. మనం కిందికి పోయిన తర్వాత అక్కడ సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం పోయే రూట్ అది. మనకి ఇంకా ఎక్కువ టైం లేదు, జస్ట్ ఇంకా 17 minutes ఉంది. సో పోతామని అనుకుంటున్నా, టైం వరకు రీచ్ అవుతాం, 100% రీచ్ అవుతాం, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇక్కడే మనం ఫ్లైఓవర్ కిందికి వెళ్ళాల్సింది. ఈ నుండి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే ఇంకొక 1 కిలోమీటర్, ఆల్మోస్ట్ ఒక 2 to 3 kilometers వస్తుంది. 3 kilometersలో మనకి మాల్ వచ్చేస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కొద్దు మనము. ఆ ఫ్లైఓవర్ ఎక్కినాం అనుకోండి, అల్విన్ క్రాస్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఆ రూట్కి పోయే రూట్ అన్నట్టు అది. మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కొద్దు. ఫ్లైఓవర్ ఎక్కకుండా మనం ఫ్లైఓవర్ కిందికి వెళ్ళాలి. ఫ్లైఓవర్ కిందికి వెళ్తే మనకు ముందర సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ దగ్గరికి పోగానే కనిపిస్తూనే ఉంటుంది మనకు ఆటోమేటిక్గా షరత్ సిటీ క్యాపిటల్ మాల్. అక్కడ నుండి లెఫ్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకొని పోతే మనకి మస్జిద్ బండ్ వస్తుంది. వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఏఎంబి షరత్ సిటీ క్యాపిటల్ మాల్. ఇక్కడ నుండి ఎంట్రన్స్ 2 అన్నట్టు ఇది, ఎంట్రన్స్ ఎగ్జిట్. ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. మనం వెళ్ళాల్సింది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనే, అంటే యూజీ అంటారు. ఎల్జీ ఉంటుంది, యూజీ ఉంటుంది.
మనం యూజువల్నే ఉండాల్సింది, కాకపోతే బండి పార్క్ చేసుకోవాలి. బండి పార్క్ చేసుకోనికి మనం పార్కింగ్కి వెళ్ళాలి. ఈరోజు వాడు ఎక్కడికి పంపిస్తాడో ఏమో పార్కింగ్కి, నాకు తెలిసి పక్క 100% బీ4లోకే పంపిస్తాడేమో అని అనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ సీ. బీ4లోకి పార్కింగ్కి వెళ్ళకపోయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏఎంబి మాల్లోకి వచ్చిన తర్వాత పార్కింగ్కి ప్లేస్ సరిపోదు అని కాదు, మస్తు ప్లేస్ ఉంటుంది పార్కింగ్కి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీరు పార్క్ చేసిన దగ్గర పిల్లర్ ఏదైనా ఉంటే ఆ పిల్లర్ మీద నంబర్లు ఉంటాయి, దాన్ని ఫోటో తీసుకోండి. ఎందుకనంటే దీంట్లో ఏ పార్కింగ్ చూసినా కూడా సేమ్ ఉంటాయి, నంబర్లు కూడా సేమ్ అవే నంబర్లు ఉంటాయి. కాకపోతే కొంచెం కలర్ కోడ్స్ డిఫరెంట్ ఉంటాయి. మనం ఏ ఫ్లోర్లో అయితే పార్క్ చేస్తున్నామో, ఎక్కడైతే పిల్లర్ నంబర్ దగ్గర పార్క్ చేస్తున్నామో అది నోట్ చేసుకోండి. ఒక ఈవెంట్ అయింది, ఆ ఈవెంట్లో యాంకర్ క్వశ్చన్ అడిగింది, దీంట్లో ఎన్ని బైక్స్ పార్కింగ్స్ చేసుకోగలగచ్చు అని. అంటే దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, చాలామంది రాంగ్ గెస్ చేసిళ్ళు. ఆ తర్వాత లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పింది ఏంటంటే 8,000 బైక్స్ పార్క్ చేసుకునేంత స్పేస్ ఉందంట ఇందులో పార్కింగ్లో. 8,000 అంటే 8,000. కార్లు అయితే ఆల్మోస్ట్ 6,000 కార్స్ పార్క్ చేసుకునేంత స్పేస్ ఉంటుందంట. అంటే ఈ పక్కనే ఏది హెచ్డి బైక్స్ ఉన్నాయి కదా, ఈ బైక్స్ దగ్గర నుండి మళ్ళీ మనం డౌన్కి వచ్చినాం అనుకోండి, మనం పోయే ప్లేస్ ఈజీగా దొరుకుతుంది అన్నట్టు. ఇదే మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ నుండి మనం పైనకి వెళ్ళాలి. ఇది ప్రస్తుతానికి మనం ఉన్నది ఎల్జీ, మనం పోవాల్సింది యూజీ. ఇట్లా పోగానే మన స్టాల్ కనిపిస్తుంది, చూపిస్తాం మీకు కూడా మన వాళ్ళు ఏమేమి చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన పిల్లలు లైన్లో. అని హాయ్ అని ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే టాటూ. ఇక్కడ వేసే తమ్ముడి పేరు రాజు, టాటూ ఆర్టిస్ట్ అండ్ క్యారికేచర్ ఆర్టిస్ట్. దియాస్ అంటే దీపావళి స్పెషల్ అన్నట్టు, ఇది దియాస్ మేకింగ్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది పాటరీ మేకింగ్ అంటారు, పాటరీ. ఇట్లా ఈ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళతో పాటు ఇది చేపిస్తారు అన్నట్టు. ఇంకొకటి వచ్చేసి ఇది మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇది చిల్డ్రన్స్ది, అంటే కిడ్స్ కోసం స్పెషల్లీ ఫన్ యాక్టివిటీ అన్నట్టు. ఇది ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. దీంట్లో పిల్లలు వాళ్ళకి ఏది నచ్చితే చేయడము, లేదంటే వాళ్ళకి చేయడం రాకపోతే మనం ఏదో ఒక క్రాఫ్ట్ ఐటమ్ చేపించడం. వచ్చేసి 360 డిగ్రీ, దానికి ఫోన్ పెట్టే మౌంట్, ఆ హోల్డరు, దానికి ఫోన్ పెట్టేసినామంటే ఒకసారి రిమోట్ ఆన్ చేస్తే చుట్టూ తిరిగి వస్తుంది. అది బాగుంటుంది. సో ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది, మొత్తం క్లోజ్ చేసేసుకున్నాం. ఇదే మా ఈవెంట్ ప్లేసు, ఇదే వచ్చేసి ఈవెంట్ స్పాట్. అన్నా పోతున్నా. రామ్ వేరే ప్లేస్ నుండి పోదాం. సో వచ్చేసి మనం ఎక్కడున్నామంటే యూజీలో ఉన్నాం. యూజీ నుండి మనం వెళ్ళిపోదాం పైనకి, ఫస్ట్ ఫ్లోర్కి పోవాలంటే ఇవన్నీ లివిస్ బ్రాండ్. ఇక్కడ పక్కన లివిస్ ఉంది. మనం పోవాలంటే అట్లకించి పోవాలి, ఎస్కలేటర్ ఉంది. సో ఇక్కడ వ్యాన్ హుస్సేన్, అలెన్ సోలీ, బేసిక్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లా ఇప్పుడు మనకి ఏవైతే ఇక్కడ నుండి కనిపిస్తుందో ఈ ఫ్లోర్, ఇట్లా 4 ఫ్లోర్లు ఉంటుంది పైనకి. ఇంకొకటి ఆఫీసు అది కూడా ఉంది, దీంట్లో పబ్ కూడా ఉంది, సినిమా థియేటర్ ఉంది, ఏఎంబి. ఇట్లా 1 2 3 4 ఈ 4 కనిపిస్తున్నాయి కదా. ఈ 4 ఇదే కాకుండా మళ్ళీ రైట్ సైడ్లో కూడా సేమ్ ఇవే 4 ఉంటాయి. మళ్ళీ
సో అటు సైడ్ కూడా ఏముంటుంది అనేది మీకు గుడికి పెడతా. ఇక్కడ చూడండి కిచెన్ హబ్ అని, పీటర్ ఇంగ్లాండ్, అజార్ట్ ఇప్పుడు మనం చేసిన దానికి కింద ఉంది ప్లస్ పైన ఉంది. అజార్ట్ 2 స్టోర్లు సేమ్ కింద మీద సేమ్ ప్లేస్ ఉంది. ఇదేంటంటే సో స్పైకర్స్, తర్వాత బ్లాక్బెర్రీస్, ఇట్లా వెస్ట్ సైడ్ పార్క్ అవెన్యూ, మఫ్టీ, లీ, ఇది వచ్చేసి చెల్లవడానికి ప్లస్ ఇక్కడ చాయ్ స్నాక్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇది వెస్ట్ సైడ్ ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది. వ్యానస్ సైన్, పిల్లర్ కే, పర్ఫ్యూమ్స్. కానీ భలే ఉంది అన్న బైక్. ఇప్పుడు మీకు చూపెట్టాను కదా ఇందాక, ఏదైతే అటు సైడ్ సేమ్ ఉంటుందని చెప్పేసి, ఇదే అది. ఇటు సైడ్ వచ్చేసి ఇంట్యూన్కి సంబంధించిన బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ద బాంబే స్టోర్ అంట. మొత్తం దీంట్లో డిఫరెంట్గా ఉన్నాయి బొమ్మలు, చాలా బాగున్నాయి. $12,000 అంట దీని ప్రైస్. మీకు చెప్పాను కదా ఇందాక ఇట్లాంటి సేమ్ 4 ఫ్లోర్లు ఉంటాయని. ఇక్కడ కూడా అక్కడేమో మనకి టాటా నెక్సానా సుజుకికి సంబంధించిన కార్ బ్రాండింగ్కి సంబంధించింది ఒకటి ప్రమోషన్ అవుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే ఎంజీ కార్కి సంబంధించింది ఇట్లా జరుగుతుంది. సేమ్ ప్రమోషన్, అడ్వర్టైజింగ్. ఇట్లా ఇవన్నీ ఇట్లా 4 ఫ్లోర్లు, ఇటు 4 ఫ్లోర్లు, అటు 4 ఫ్లోర్లు సేమ్ ఒకటే. మళ్ళీ పైన కూడా ఉంది, కాకపోతే పైన ఎక్కడ 5th ఫ్లోర్లో ఏదో ఉంది. 5th ఫ్లోర్లో, 6th ఫ్లోర్లో కూడా ఏదో ఉంది. 5th and 6th ఫ్లోర్లో కూడా ఏమో ఉంటాయి కానీ మనకు తెలియదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్క షాప్కి పోయి అన్నీ ఏమేమి ఉన్నాయి, ఏమేమి పైసలు, ఎంత ప్రైస్ ఉంది ఏందనేది మనం కూడా చూద్దాము ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఒక ఈవెంట్ పర్పస్లో వచ్చినా కాబట్టి ఈవెంట్ అయిపోయింది, ఇప్పటికే టైర్డ్ అయిపోయినాం. సో అందుకోసమనే ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పి మీకు కూడా ఎట్లుంటుంది ఏందనేది చూపెడదాం అన్నట్టుగా చూపెడుతున్నాం. ముకుందం అనేది వింటరా. సో ఈ స్టోర్ మీకు చూపిస్తా చూడండి. ఎడబడింది ఏం చూస్తున్నావు? ఇట్లా డెకరేట్ చేస్తే మనం ఇంట్లో కూడా చూసుకున్నట్టు డెకరేట్ చేసుకోవాలని చెప్పేసి పెడతారండి. మెటల్ ఏంది ఇది? బ్రాంజా? సో మనం ఉన్నదైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. పైన 4 ఫ్లోర్లు తిరిగి అంత ఓపిక లేదు బేసిక్గా. ఇక్కడ నుండి చూస్తే ఎక్కడెక్కడ ఏమేమి స్టోర్లు ఉన్నాయనేది అన్నీ కనిపిస్తాయి. ఆ పైన కనిపిస్తుంది కదా బ్లూ కలర్ జోన్, బ్లూ కలర్ది. ఆ బ్లూ కలర్ దాంట్లో మొత్తం గేమ్స్ జోన్ అన్నట్టు అది. కిచెన్ హబ్ చాలా పెద్దగా ఉంది అది. సినిమాస్ పైన అక్కడ అది గేమ్ జోన్ రా. సినిమాస్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకొకటి కింద పార్కింగ్ దగ్గర ఒకటి ఉంటుంది. ఆ నికెళ్ళి డైరెక్ట్ లిఫ్ట్లో పంపిస్తాడు ఆడ పైకి.
మొత్తానికైతే ఈవెంట్ కంప్లీట్ చేసుకొని బయటికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మరో కొత్త వీడియోతో మేము ముందుంటా. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.